నీటిపారుదల క్రింద సాగయ్యే పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. మొక్కజొన్నను ఆహారంగానే కాక దాణా రూపంలోనూ అలాగే ఆకును చొప్పగా వాడతారు. మొక్కజొన్నను ఖరీఫ్, రబీ కాలాల్లో సాగు చేస్తారు. రబీలో అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు విత్తుకునేందుకు అనువైన సమయం. వరి మాగాణుల్లో వరి కోతల అనంతరం డిసెంబర్ మాసంలో విత్తుకొని సాగు చేస్తారు. సాగులో మేలైన రకాలను ఎంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 40 క్వింటాలకు పైగా మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ రబీ మొక్కజొన్న సాగు వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ఈ మొక్కజొన్నని రైతులు రబీ సీజన్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రబీ సీజన్తో పాటు మనకి వరి మాగాణుల్లో కూడా ఈ మొక్కజొన్నని వేసి అధిక దిగుబడులు అనేవి అలాగే అధిక నికర ఆదాయాన్ని కూడా పొందుతూ ఉన్నారు. విత్తే సమయాన్ని చూసినట్టయితే రబీ మొక్కజొన్నలో ప్రధానంగా కూడా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు కూడా ఈ రబీ మొక్కజొన్నని మనం విత్తుకోవచ్చు. నేలల విషయానికి వచ్చినట్టయితే మనము నేలని 2 నుంచి 3 సార్లు బాగా దున్నుకొని మనకు అందుబాటులో ఉన్నట్టయితే 10 టన్నుల వరకు కూడా పశువుల ఎరువుని ఒక ఎకరాకు వేసి బాగా కలిదున్నుకోవాలి. అలాగే మనం రకాల విషయానికి వచ్చినట్టయితే DHM 111 అంటాము. ఈ DHM 111 రకం అనేది 90 నుంచి 95 రోజుల్లో పంట మనకు చేతికి వచ్చేస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసినట్టయితే 25 నుంచి 30 క్వింటాళ్ళు ఒక ఎకరాకి అందిస్తూ ఆకు ఎండు తెగుల్ని అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. అలాగే DHM 115 అనే రకం ఉంటుంది. ఇది 85 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే దీని తాలూకు దిగుబడి చూసుకున్నట్టయితే 26 నుంచి 28 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడిస్తూ ఆకు ఎండు తెగుల్ని అలాగే కాండం కుళ్ళు తెగుల్ని కూడా ఇది తట్టుకొని నిలబడుతుంది. అలాగే DHM 117 అంటాం. ఇది 95 నుంచి 100 రోజుల్లో మనకి పంట చేతికొస్తుంది. 30 నుంచి 35 క్వింటాళ్ళ దిగుబడిని ఇస్తుంది ఒక ఎకరాకి. అలాగే DHM 121 అంటాం. ఇది 90 నుంచి 95 రోజుల్లో మనకి పంట చేతికొస్తూ 30 నుంచి 35 క్వింటాల దిగుబడిని ఇస్తూ పొడ తెగుల్ని కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకొని పెరగగలుగుతుంది. విత్తన మోతాదు విషయానికి వచ్చినప్పటికీ 8 కిలోలు ఒక ఎకరాకి సరిపోతుంది. కేజీ విత్తనానికి 3 గ్రాముల కార్బనిజము లేదనుకుంటే మ్యాంకోజెబ్ అలాగే క్యాప్టాన్ అనే ఏదో ఒక మందుని ఒక 3 గ్రాములు ఒక కేజీకి చొప్పున కలిపి పొడి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తనాన్ని విత్తుకుంటే మనకి చాలా వరకు చీడపీడలు రాకుండా అరికట్టవచ్చు. ఈ మధ్యకాలంలో కత్తెర పురుగు తాలూకు ఉధృతి పెరుగుతుంది కాబట్టి దానికి గాను సయాంట్రినిలిప్రోల్ అలాగే థయామెథాక్సోమ్ అనే ఈ 2 మందుల మిశ్రమం దొరుకుతుంది మనకి. ఆ మందు మిశ్రమాన్ని 4 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ ప్రారంభ దశలో ఈ కత్తెర పురుగు తాలూకా ఉధృతిని కూడా మనం తగ్గించగలుగుతాము. అలాగే విత్తే పద్ధతికి వచ్చినప్పటికీ బోధులు కాలువను చేసుకోవాలి. అలాగే బోధికి 60 సెంటీమీటర్ల దూరం, మొక్కల మధ్య దూరం వచ్చేసి 20 సెంటీమీటర్ల దూరం పెట్టుకున్నట్టయితే మొక్కజొన్నలో కండి బాగా తయారై గింజ అనేది చివరి వరకు కూడా నిండి అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. అలాగే ఈ రబీ మొక్కజొన్నలో ఎరువుల విషయానికి వచ్చినట్టయితే దీనికి మనకి 80 నుంచి 96 కిలోల నత్రజని అలాగే 32 కిలోల భాస్వరం 32 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాలి. ఈ నత్రజనిని 4 దఫాలుగా మొక్కజొన్న మొత్తానికి మనం చివరి దుక్కు నుంచి అలాగే 60 రోజుల వరకు కూడా మనం వేసుకున్నట్టయితే మనం దీంట్లో ఎక్కువ దిగుబడి అనేది సాధించవచ్చు. ఈ రబీ మొక్కజొన్నలో కలుపు నివారణకు గాను మొక్కజొన్నని విత్తిన వెంటనే అట్రజిన్ అనే మందుని 1 కిలో ఒక 200 లీటర్ల నీటిలో కలిపి నేలంతా తడిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే నెల రోజుల వరకు కూడా ఎటువంటి కలుపు రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే విత్తినటువంటి 18 నుంచి 20 రోజుల్లో గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు 2 ఉన్నప్పుడు మనకి టెంబోట్రయోన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు అలాగే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కల్ని అలాగే వెడల్పాటి కలుపు మొక్కల్ని రెండింటిని కూడా మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే మనకు 6 నుంచి 8 నీటి తొడులు అనేవి మనకు అవసరం అవుతాయి. అలాగే ఈ మొక్కజొన్నలో ప్రధానంగా మనకి పోత్ దశలోను అలాగే గింజ కండి వచ్చే దశలోనూ కూడా మనకి నీటి ఎద్దడి అనేది లేకుండా మనం చూసుకోవాలి. సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఈ గులాబీ రంగు కాండం తొలుచు పురుగు అనేది ప్రధానంగా కూడా ఆకుల మీద ఆశించి పత్రహరితాన్ని గోకి తినడం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలు అనేవి ఏర్పడతాయి. అవి క్రమేణా పెద్దవై మొక్క తాలూకు మొవ్వులోకి ఆశించి ఇది మొవ్వుని కూడా తినేయడం జరుగుతూ ఉంటుంది.
గులాబీ రంగు కాండం తొలచు పురుగుని మనం నివారించాలంటే లింగాకర్షక బుట్టలను పెట్టడం కానీ, అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అనేవి 3 కిలోలు 1 ఎకరాకి తీసుకొని మొక్క తాలూకు మొవ్వులో వేసినట్టయితే మన కాండం తొలచు పురుగుని అనేది అరికట్టొచ్చు. అలాగే దీంతోపాటు క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినా కూడా గులాబీ రంగు పురుగుని ఎదుర్కొనగలుగుతాం. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు ఏంటంటే కత్తెర పురుగు. ఈ మధ్య కాలంలో మొక్కజొన్న ఏ కాలంలో వేసినా కూడా పంట నాశించి తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది. దీనికి గాను లింగాకర్షక బుట్టలను పెట్టడం, వేసవి దుక్కులు లోతుగా చేయటం, అలాగే ట్రైకో కార్డ్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే దీనికి మనకి మందుల పిచికారీ విషయానికి వచ్చినట్టయితే క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం. అలాగే మనకి కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనం ఎకరాకి 3 కేజీలు మొక్క తాలూకు మొవ్వులో వేసి కూడా దీన్ని అరికట్టొచ్చు. తెగుళ్ళ విషయాన్ని చూసుకున్నట్టయితే కాండం కుళ్ళి తెగులు, ఇది మనకి వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే నీటి ఎద్దడికి పంట అనేది గురైనప్పుడు ఈ కాండం కుళ్ళు తెగులు అనేది వస్తుంది. దీని నివారణకు గాను విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ట్రైకోడెర్మా విరిడి అనే దాన్ని మనము 2 కేజీల ట్రైకోడెర్మా విరిడి తీసుకొని, అలాగే 90 కేజీల బాగా మాగిన పశువుల ఎరువు, అలాగే 10 కేజీల వేపపిండితో పాటు బాగా కలిపి ఒక 15 రోజుల పాటు నీడగా ఉన్న ప్రదేశంలో ఉంచి, ఆ తర్వాత మొక్కజొన్న విత్తే ముందు సాలలో ఈ ట్రైకోడెర్మా కలిపినటువంటి ఈ పశువుల ఎరువుని మనం వేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టొచ్చు. అలాగే చివరిగా మనకు పాము పొడ తెగులు కూడా ఆశించి పంటను ఎక్కువగా నష్టం కలగజేస్తుంది. ఈ పాము పొడ తెగులు పంట మీద ఎలా కనిపిస్తుందనంటే ముదిరిన ఆకుల పైన ఈ మచ్చలు అనేవి ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగులో ఈ మచ్చలు ఉండడం జరుగుతుంది. ఇవి క్రమేణా పెద్దవై ఒకదాని మీద ఒకటి పాము పొలుసులు మాదిరిగా కనిపిస్తాయి కాబట్టి దీన్ని పాము పొడ తెగులు అంటాము. ఈ పాము పొడ తెగులు నివారణకు గాను మనం విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్టయితే దీన్ని అరికట్టవచ్చు. అలాగే దీనికి పంట పైన దీని తాలూకు లక్షణాలు మనం గమనించినట్టయితే ప్రొపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ పాము పొడ తెగులను కూడా మనం సమర్థవంతంగా ఈ మొక్కజొన్నలో మనం అరికట్టవచ్చు. యాజమాన్య పద్ధతుల్ని, మెలకువల్ని రైతు సోదరులు క్రమం తప్పకుండా మనం పాటించినట్టయితే ఈ రబీ మొక్కజొన్నలో కూడా అధిక దిగుబడుల్ని సాధించవచ్చు.